వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టుడే మనం ఫాలోయింగ్ టాపిక్స్ని కవర్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ టాపిక్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఇన్ FOL. సో ఫస్ట్ మనం ఏం చెప్పొచ్చు అంటే నాలెడ్జ్ ఇంజనీరింగ్ అనేది వన్ ఆఫ్ ద ఫీల్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. అండ్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ని దేనికి యూజ్ చేస్తామంటే నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ నాలెడ్జ్ ఇంజనీరింగ్ అనేది వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. బేసిక్ డెఫినేషన్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్, మేనేజింగ్, మెయింటైనింగ్ ఆఫ్ నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్ యొక్క ప్రాసెస్ని మనం ఏమంటామంటే నాలెడ్జ్ బేస్డ్ ఇంజనీరింగ్ అని అంటాం. అండ్ ఇక్కడ ఇది మెయిన్గా దేనిపైన ఫోకస్ చేస్తుందంటే ఒక సిస్టమ్ని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇందులో ఏం యాక్షన్స్ పర్ఫామ్ అవుతాయంటే డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు డెసిషన్ మేకింగ్ జరుగుతుందంటే హ్యూమన్స్ లాగా డెసిషన్ అనేది పర్ఫామ్ అవ్వాలంటే మనం యూజ్ చేసే కాన్సెప్ట్ని నాలెడ్జ్ బేస్డ్ ఇంజనీరింగ్ అని అంటాం. సో నాలెడ్జ్ బేస్డ్ ఇంజనీరింగ్ అనేది ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రాంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, రూల్స్ అనేవి ఉంటాయి, రీజనింగ్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది బేసికల్గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి. సో నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక టీచింగ్ ప్రాసెస్ని ఆటోమేటెడ్ టీచింగ్ ప్రాసెస్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఏంటి, అటానమస్ టీచింగ్ ప్రాసెస్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అటానమస్ టీచింగ్ అంటే ఏంటి, ఆటోమేటిక్ టీచింగ్ ప్రాసెస్ని అటానమస్ టీచింగ్ ప్రాసెస్ అని అంటాం. ఎందుకు అంటే ఒక స్టూడెంట్కి సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ రావాలంటే మనం టీచింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. సో ఆ టీచింగ్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయాలంటే మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ ఇంజనీరింగ్. సో దాన్ని క్రియేట్ చేయడానికి మనకి ఏమేమి అవసరం అంటే ఒక టీచర్ యొక్క నాలెడ్జ్ అనేది ఉండాలి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఉండాలి, ప్రీవియస్ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, అండ్ ఆ సబ్జెక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనకు తెలియాలి. సో వీటిని ఏమంటామంటే ప్రీ కండిషన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రాసెస్లో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మెటా డేటా అనేది యూజ్ చేస్తాం. మెటా డేటా అంటే ఏంటంటే డేటా అబౌట్ ద డేటానే మెటా డేటా అని అంటాం. సో ఇందులో ఏమేమి ఫాలో అవ్వాలంటే క్వాలిటీని ఫాలో అవ్వాలి, కంటెంట్ని ఫాలో అవ్వాలి, స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి, ఆబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి, ఫార్మాట్స్ కూడా ఫాలో అవ్వాలి. సో ఇలాంటి ప్రాసెస్ని క్రియేట్ చేయాలంటే మనకు ముందు ప్రీ కండిషన్స్ అనేవి తెలియాలి. సో ఇక్కడ ప్రీ కండిషన్స్ అంటే ఏంటి అంటే ఏమేమి రిక్వైర్డ్ అండ్ ఏ థింగ్స్ని ఫాలో అవ్వాలి అవన్నీ కూడా ప్రీ కండిషన్సే. నెక్స్ట్ నాలెడ్జ్ ఇంజనీర్. సో నాలెడ్జ్ ఇంజనీరింగ్లో నాలెడ్జ్ ఇంజనీర్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఇంజనీర్ అనే పర్సన్ మనకి డొమైన్ నాలెడ్జ్ అనేది ఇన్వెస్టిగేషన్ చేసేలాగా ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఫైండ్ అవుట్ చేసేలాగా ఉండాలి. అండ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఫార్మల్ రిప్రజెంటేషన్స్ అనేవి జనరేట్ చేయాలి. సో అలా జనరేట్ చేసే పర్సన్నే మనం నాలెడ్జ్ ఇంజనీరింగ్లో ఏమంటామంటే నాలెడ్జ్ ఇంజనీర్ అని అంటాం. నెక్స్ట్ టాపిక్ బిల్డింగ్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ యూజింగ్ నాలెడ్జ్ ఇంజనీరింగ్. సో ఇందులో ఒక ఎక్స్పర్ట్ సిస్టమ్ని మనం నాలెడ్జ్ ఇంజనీరింగ్ని యూజ్ చేసి క్రియేట్ చేయాలంటే మనకు బేసికల్గా 3 కాన్సెప్ట్స్ అనేవి ఉండాలి. ఫస్ట్ ఏంటంటే డొమైన్ నాలెడ్జ్, సెకండ్ ఏంటంటే నాలెడ్జ్ ఇంజనీర్, నెక్స్ట్ థర్డ్ ఏం జనరేట్ అవుతుందంటే ఎక్స్పర్ట్ సిస్టమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ మనం చూద్దాం ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ వన్ డొమైన్ ఎక్స్పర్ట్. సో డొమైన్ ఎక్స్పర్ట్ అంటే ఏంటంటే ఒక పర్సన్ కానీ లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని కానీ మనం డొమైన్ ఎక్స్పర్ట్ అని అంటాం. సో ఇది బేసికల్గా ఏం ప్రొవైడ్ చేస్తుందంటే నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, రూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ ప్లానింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఆ టెక్నిక్స్ అన్నీ వేటికి అప్లై చేస్తామంటే మనం నాలెడ్జ్ ఇంజనీరింగ్కి అప్లై చేస్తాం. సో ఇక్కడ
నాలెడ్జ్ ఇంజనీర్ అనేది ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇందులో వాటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నాలెడ్జ్ని గ్యాదర్ చేయాలి ఫస్ట్ వన్. నెక్స్ట్ నాలెడ్జ్ని అనలైజ్ చేయాలి. నెక్స్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఒక నాలెడ్జ్ బేస్ని క్రియేట్ చేయాలి. ఎక్స్పోర్ట్ సిస్టమ్, దీన్ని మనం ఏఐ సిస్టమ్ అని అనొచ్చు. సో దీనికి డెఫినేషన్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్నే మనం ఎక్స్పోర్ట్ సిస్టమ్ అని అంటాం. సో ఇందులో మెయిన్గా ఏం జరుగుతుందంటే డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎలా జరుగుతుంది అని అంటే మనకి హ్యూమన్ ఎక్స్పర్ట్ ఎలా అయితే డెసిషన్ తీసుకుంటారో సేమ్ అలానే డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ స్టెప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ ప్రాసెస్. సో ఇందులో 7 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై ద టాస్క్. సో మనకి ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఏంటి, గోల్ స్టేట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఫస్ట్ స్టెప్లో ఐడెంటిఫై అవుతుంది. సెకండ్ స్టెప్ అసెంబుల్ ద రిలవెంట్ నాలెడ్జ్. సో ఇక్కడ నాలెడ్జ్ అనేది గ్యాదర్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుందంటే థర్డ్ స్టెప్లో మనం ఏమేమి డిసైడ్ చేస్తామంటే ప్రిడికేట్స్ ఏం యూజ్ చేయాలి, ఫంక్షన్స్ ఏం యూజ్ చేయాలి, కాన్స్టెంట్స్ ఏం యూజ్ చేయాలి అనేది మనం డిసైడ్ చేస్తాం. నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో ఏం జరుగుతుందంటే నాలెడ్జ్ ఇంజనీర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకాబులరీ అనేది క్రియేట్ చేస్తారు ఈ నాలెడ్జ్ సిస్టమ్కి. అండ్ ఫిఫ్త్ స్టెప్లో ఏం జరుగుతుందంటే సెంటెన్సెస్ అనేవి క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్లో ఏం జరుగుతుందంటే నాలెడ్జ్ బేస్కి టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తారు. స్టెప్ 7లో ఏం జరుగుతుందంటే ఆ నాలెడ్జ్ టెస్టింగ్ పర్ఫామ్ అయ్యాక డీబగ్గింగ్ అనేది జరుగుతుంది. డీబగ్లో ఏం జరుగుతుందంటే ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది, ఎర్రర్ అనేది డిటెక్ట్ అవుతుంది.